ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 48 గంటల్లో మీనరాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు. సెప్టెంబర్ నెల ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ఇంకా 48 గంటల్లో మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? సెప్టెంబర్ నెల వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో చాలా అనుకూలమైన, ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శని ధ్యానం మీకు అంతగానో మేలును కలిగిస్తుంది. వ్యయరాశిలో చంద్రబలం మధ్యమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు అయితే మీకు రావచ్చు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కృషితో వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. వ్యాపారంలో శ్రద్ధతో ఉన్నట్లయితే కనుక నష్టాలు రాకుండా కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెడితే మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి మేలైతే కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే మీరు ఊహించని రీతిలో సమయంలో పూర్తిగా మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. వ్యయరాశిలో చంద్రగ్రహణం మధ్యమ ఫలితాలను అయితే మీకు అందిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఖర్చులు అయితే రావచ్చు. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కృషితో వాటిని మీరు అధిగమిస్తారు. వ్యాపారంలో శ్రద్ధతో ఉంటే నష్టాలు అనేవి రాకుండా కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి. శ్రీ మహావిష్ణువు నామస్మరణ మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. సెప్టెంబర్ నెల ఈ మీనరాశి జీవితంలో మరొక 48 గంటల్లోనే ఒక వ్యక్తి కారణంగా మీకు ప్రమాదం అయితే పొంచి ఉంది. మీరు ముఖ్యంగా ప్రయాణాలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించకపోతే మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి మీకు నష్టం తలపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు ఒక వ్యక్తి విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా పరిచయమైనటువంటి ఎటువంటి వ్యక్తిని కూడా మీరు అసలు నమ్మకూడదు. వృత్తిపరంగా ఈ సమయం మీకు మంచి సమయాన్ని అయితే చూస్తారు. 3వ వారం నుండి కూడా మీ యొక్క 7వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం చేత మీరు ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు, లేదా సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి సవాళ్లు కూడా ఎదుర్కొనవచ్చు. పదవిలోనూ లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు కూడా సూచింపబడుతుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకూడదండి, ఎందుకంటే దాని కారణంగా వారి యొక్క పని కూడా మీరు పూర్తిగా చేయాల్సి రావచ్చు. ప్రథమార్థంలో వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ ఈ నెల చివరిలో మీరు మీ యొక్క వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను సాధించడానికి కొంచెం కష్టపడాలి. ఉద్యోగంలో మార్పు కోరుకున్న వారు ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. అయితే కుజుని 8వ ఇంట్లో సంచారం కారణంగా ఉద్యోగంలో ఒత్తిడి పెరగనుంది. ఈ సమయంలో ఆవేశాన్ని తగ్గించుకోండి మరియు మీ యొక్క పనిలో కూడా మీరు దృష్టి పెట్టండి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా మంచి సమయం కనిపిస్తోంది, ఎందుకంటే మీరు మీ యొక్క ఆదాయంలో పెరుగుదల అనేది చూడవచ్చు. అయితే అదే సమయంలో మీరు మీ యొక్క
జీవిత భాగస్వామి వినోదం లేదా ఆరోగ్య సమస్యలతో కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీ రాశిలో శని ఉండడం చేత ఊహించిన మరియు గణనీయమైన ఖర్చులు అయితే మీకు ఏర్పడవచ్చు. దీనికి జాగ్రత్తగా బడ్జెట్ నిర్వహణ అనేది అవసరం. విద్యార్థుల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది ఒక మంచి సమయం అయితే కాదు, ముఖ్యంగా ఈ నెల చివరిలో. ఎందుకంటే మీ యొక్క 7వ మరియు 8వ ఇంట్లో గ్రహాలు వివాదాలను మరియు ఆర్థిక నష్టాలను కూడా తీసుకురావచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుందండి. మీరు గత ఆరోగ్య సమస్యల నుండి కూడా ఈ సమయంలో పూర్తిగా కోలుకుంటారు మరియు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా మీకు ఈ సమయంలో సూచింపబడడం లేదు. చర్మం మరియు కళ్ళకు సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే 13వ తేదీ నుండి కూడా కుజుడు మీ యొక్క 8వ ఇంట్లోకి సంచరించడం ఈ కాలంలో మీరు ప్రమాదాలను నివారించడానికి మరియు జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచి వ్యక్తిత్వాన్ని గలవారుగా ఉంటారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకోరు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదో పై పని చూసి నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికం. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా వేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశి జాతకులు ప్రశాంత మనసుకులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశివారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు చాలా నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం కూడా చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరికి వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.